ఇప్పుడు నేనేమంటా అంటే దీని మీరు అంతా కూడా షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ బకాయిలు లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంది? ఎందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు? తెలంగాణ రాకముందు ఈ పరిస్థితి లేదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. ఎందుకు? ఉచిత పథకాలు. ఇది ఉచిత పథకాలని ఉద్యోగులు పెన్షనర్స్ కలిసి అడ్డుకోకపోతే రేపు ఈ తులం బంగారం అప్పుడు అన్నప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు 1,30,000 అయింది. తులం బంగారం, స్కూటీలు ఇవి మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ రాజకీయ పార్టీ హామీ ఇస్తే దాన్ని ఓడిస్తామని మీరు పిలుపునిస్తే మీరు 15 లక్షల ఫ్యామిలీస్ ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ చేసి 60 లక్షల ఓట్లు 60 లక్షల ఓట్లు అట్లీస్ట్ ఆ రాజకీయ పార్టీలు భయపడతాయి కదా. లేకపోతే ఇంకోటి చంద్రమండలం తీసుకుపోతా అంటాడు. ఈ సెన్సిటివ్నెస్ దృష్టిలో పెట్టుకుని అతి తెలివి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో పిలుపునివ్వండి. ఉచితాన్ని అమలు చేయకుండా అది చేయండి. ఆ ఫ్రీ బస్ బంద్ చేయమని చెప్పండి. భరత్ గారు, ఈ సెన్సిటివ్ సిచ్యువేషన్ ను గ్రహించిన అతి తెలివైనటువంటి ముఖ్యమంత్రి గారు ముబారక్ బంద్ చేయమని చెప్పండి. ఎందుకు లగ్గం చేసుకుంటే ₹1,00,000 ఇవ్వాలా? చాలా తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగా ఎందుకు? 98% ప్రజల ముందు 98% ప్రజల ముందు ఉద్యోగ ఉపాధ్యాయులు నిలబెట్టి ఏ స్కీమ్ బంద్ చేసి మీకు ఇవ్వమంటారు చెప్పండి. డబ్బులు మీ చేతుల్లో. కళ్యాణ్ లక్ష్మి బంద్ చేయండి, షాదీ ముబారక్ బంద్ చేయండి, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఈ బస్సులు బంద్ చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వితంతు వృద్ధుల పెన్షన్స్ 2,000 ఇవ్వండి. దాన్ని ఎవరు కాదనట్లేదు. అది ఫ్రీబీ కాదు సార్. మా సలహాలు మా సజెషన్స్ ఏ ప్రభుత్వం ఎప్పుడు తీసుకున్నది సార్? భరత్ గారు, మా సలహాలు ప్రభుత్వం ఎప్పుడు తీసుకుంది మా దగ్గర నుంచి? భరత్ గారు, చేయాల్సింది మీడియా నుంచి ఎక్కువ. మేము ఉన్నది 4%. అందులో మా పైన ఉన్న జలసి ఎవరి మీద ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్ 4%, 15 లక్షలు 4% ఇంటూ మీ కుటుంబంలో 4 కోట్లు ఉంటాయి కదా. భరత్ గారు, ఇప్పటికే పొలిటికల్ ఒపీనియన్ మేకర్స్ ఉద్యోగులు దాచుకుంటే ప్రభుత్వాలు మార్చారు. 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. మార్చాము, మళ్ళీ మార్చాము, ప్రయత్నం చేస్తాం. ఈవీఎం లో రూమ్ లో ఉండేది మీరు, స్ట్రాంగ్ రూమ్ లో ఉండేది ఈవీఎం లో దగ్గర ఉండేది మీరు. చేయాలన్నా మీడియా తరఫున జీటీవీ తప్ప ఎవరు చేయట్లేదు. ఎందుకు చేయరు? మేము చాలు. మిగతా వాళ్ళని వదిలేయండి. మీరు మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే అవుతుంది. రౌండ్ టేబుల్ మీటింగ్ పిలవండి. జయప్రకాష్ నారాయణ గారు నిన్ననే వచ్చారు చర్చలు. జయప్రకాష్ నారాయణ పిలవండి. జేడీ లక్ష్మణ మేధావుల నుంచి స్టార్ట్ కావాలి కదా ఎక్కడో దగ్గర. లేదు భరత్ గారు, 98 నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు. ఇప్పుడు పార్టీలకు కాళేశ్వరం కట్టేందుకు 1,00,000 కోట్లు వస్తాయి. వీళ్ళొచ్చి మూసి సుందరీకరణ వీళ్ళకి 1,00,000 కోట్లు వస్తాయి. ఎందుకు ఇవన్నీ అవన్నీ వస్తాయి. ఉద్యోగులకు మాత్రం డబ్బులు రావు. మళ్ళా ఉద్యోగులకు సంబంధించి నేను జీతాలు పిఆర్సీ పెంపు అంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో జీతాల పెంపు మీకు అయ్యేది కాదు, పోయేది కాదు. నేను న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నా. న్యాయమైన డిమాండ్లు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నా. నేనేమంటున్నా సార్, 98% ప్రజల ముందు మీ భాగవతం బయట పెడతా, వాళ్ళ ముందు నిలబెడతా. భుజంగరావు గారు అది ఎక్కడన్నాడంటే మా జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ లోనే అన్నాడు. డబ్బులు ఎక్కడున్నాయి? బ్లాక్ మెయిల్ చేస్తా, నన్ను గోసుక తింటారా వణుక తింటారా అంటే నేనేమంటా అంటే ఇప్పుడు నేను ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి తప్పట్లేదు. సిస్టమ్ లో ప్రాబ్లం ఎక్కడుందో చెప్తున్నా. ప్రాబ్లం ఎక్కడుందంటే ఉచితం ఇవ్వకపోతే ఒకళ్ళు చూసి ఒకళ్ళు అర్రాస్ పాటలు పాడుతున్నారు, వేలం పాటలు పాడుతున్నారు. ఏ మాయ మాటలు చెప్పైనా ఉద్యమం చేయండి. ఏ ఉచితాలు బంద్ చేయండి, ఏది బంద్ చేయమంటారంటే కళ్యాణ్ లక్ష్మి బంద్ చేయండి, షాదీ ముబారక్ బంద్ చేయండి, ఫ్రీ బస్సు బంద్ చేయండి. ఎవడు అడిగాడు ఫ్రీ బస్ ఇమ్మని? ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చి మగవాళ్ళకి ఛార్జీలు పెంచారు. మొన్న పండుగలో దసరా పండుగకి 110 కోట్లు దండుకున్నారు. అవసరమా? భరత్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆడవాళ్లకు ఫ్రీ బస్ అంటే తల్లులు ఏమంటారు, తండ్రులు కుమారుల దగ్గర దోచుకొని మళ్ళీ తల్లులు వాళ్ళ ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో తీస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రభుత్వంలో మేము భాగస్వాములమని ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని లేనిపోని గాలిగత్తర హామీలు ఇవ్వకుండా ఇప్పుడు ఏం చేద్దాం అనేటువంటి మీరు అందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి. మేము జీటీవీ లైవ్ టెలికాస్ట్ చేస్తాం. చేయండి సార్, పెట్టండి. రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి, ఇనిషియేటివ్ తీసుకోండి.
మీడియా ఇనిషియేషన్ తీసుకోండి. మీరు తీసుకోవాలి. మీరు తీసుకుంటే అర్థవంతంగా ఉంటుంది. మీరు తీసుకుంటే మీ ప్రజలకు శత్రువులం అయిపోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రజలకు శత్రువు ఎట్లా అవుతారు? ముఖ్యమంత్రి గారి ప్రయత్నం అదే కదా. ప్రజలకు ఇప్పుడు లేదండి, మీరు ఒక్క సెక్షనే ఉన్నారనుకుంటారు. రేపు గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరు సపోర్ట్ వస్తారు. వాళ్ళ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు ఓన్లీ ఉద్యోగులే కాదు, చచ్చిపోతున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కాంట్రాక్టర్లు అందరు మీకు సపోర్ట్ వస్తారు. ఫ్రీ బీస్ బంద్ చేస్తేనే వాళ్ళకి బిల్లులు వస్తాయి. ఇప్పుడు భరత్ గారు ఒకటి ఇప్పుడు జరుగుతున్న చర్చలు మీ వెనుక మీరు అనుకుంటారు. ఇప్పుడు ఐటీ ట్యాక్స్ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ట్యాక్స్ కట్టేవాళ్ళం, మాకు నా ట్యాక్స్ ఉచితాలకు వేస్ట్ పోతుందంటే నేను ఎందుకు ఊరుకుంటా? మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ బలం మీకు తెలియదు. ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారా ఈ ఫ్రీబీస్ ని? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 5 లక్షల మంది ఉన్నారు. ఎవరికి వాళ్ళు చేయకూడని అభిప్రాయంతో ఉన్నారు. ముందుకు వచ్చి గంట కట్టుకునే వాళ్ళు ఎందుకు ఇవ్వాలి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు? 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ప్రజలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు అనేవి నామినల్ గా అవసరమైన వితంతు వికలాంగ పెన్షన్లు ఇవ్వాలి. 2000 ఇవ్వండి, సంతోషం. రైతు బంధు ఇస్తే సరే, ఏంటంటే ఒక పెట్టుబడి సహాయం, రైతులు పంట పెరుగుతుంది, అల్టిమేట్ గా అవుతుంది. అటువంటి చేయండి. అన్నం పెట్టే రైతుకు ఇవ్వడంలో అర్థం ఉంది. ఏం చెప్పారు మన పురాణాల్లో? ఏం చెప్పారు? చేపను పట్టడం ఎట్లా నేర్పించాలన్నారు, కానీ చేప తీసుకొచ్చి తిండి పెట్టండి అన్నారు. తినిపించారు, రోజు తినిపిస్తున్నారు. పట్టడం సోమర్లు అవుతున్నారు కదా. బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి రైస్ మిల్ కూలీలు వస్తున్నారు మన వాళ్ళు. అవును, మన ఎక్కడెక్కడ నార్త్ వాళ్ళంతా ఇక్కడ నిండిపోవడానికి కారణం. 2 రాష్ట్రాలు ఇట్లే పాడైనాయి. ఆంధ్రప్రదేశ్ ఇట్లే, తెలంగాణ ఇట్లే పాడైనాయి. మీరు ఒక్కళ్ళే అనుకుంటారు. ఉద్యోగ ఉపాధ్యాయులు కేవలం పెన్షనర్లే కాదు, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు వస్తారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తారు, బిల్లు శాంక్షన్ కాని వాళ్ళు, 3 కాని వాళ్ళు వస్తారు. మీరు పొలిటికల్ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి లేకపోతే, ఇప్పుడు అది రేవంత్ రెడ్డి తప్పు కాదు, కేసీఆర్ తప్పు కాదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇచ్చుకుంటూ పోతారు. వాళ్ళు రాజకీయ రాయితీలు ఇస్తేనే 10 ఓట్లు రాబట్టుకోవడానికి ఓట్ల రాజకీయం చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళని కష్టపడి ప్రభుత్వం చేస్తున్న వాళ్ళు నలిగిపోతున్నాం. అందుకని నేను చెప్తున్నా, మీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి, ఇనిషియేట్ తీసుకోండి. ఎవరో ఒకళ్ళు మేము సపోర్ట్ ఉంటాం చెప్తే కనుక. ఇంకా 6 గ్యారంటీలు అమలు కాలేదని వాళ్ళు ప్రతిపక్షాలు అంటారు. అరే 6 గ్యారంటీలు అమలు చేస్తే చచ్చిపోతారు భయ్. భరత్ గారు 3 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీలు కాదు, 15 గ్యారంటీలు. 15 గ్యారంటీల్లో 2-3 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ సిచ్యువేషన్ ఉంది. ఇంకా స్కూటీలు ఇచ్చి, ఆ యువ వికాసం అని 5 లక్షలు ఇస్తే, ఆ మహిళలకు 2500 ఇస్తే ఇక మొత్తం ఈ రాష్ట్రాన్ని అమ్ముడే, ఇంకేం చేయరాదు. ప్రతిపక్షాలు కూడా వాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా 6 గ్యారంటీలు ఏంది రాష్ట్రాన్ని అమ్మాలా? ఏదో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చారు. భారతదేశంలో 11 సంవత్సరాలు 372 లక్షల కోట్ల అప్పు ఉంది దేశానికి. సెంట్రల్ లో రాష్ట్రాలకు ఉంది, కేంద్ర ప్రభుత్వానికి అంత అప్పు ఉంది. అప్పు మీద ఆధారపడి పరిపాలనలు నడుస్తున్నాయి. ప్రజలు, సామాన్యులు, మాలాంటి వాళ్ళు నలిగిపోతున్నాం. భరత్ గారు, నేను ఇక్కడ ఈ మంచి డిస్కషన్స్ లో పెన్షనరీ బెనిఫిట్స్ అని వాడుతున్నారు. పెన్షనరీ బెనిఫిట్స్ కావండి, అది పెన్షనర్ బకాయిలు. నేను అందుకనే అంటా, నేను మీ పిఆర్సీ ఇమ్మని నేను అనట్లేదు. మీరు దాచుకున్న సొమ్ము మీరు ఇవ్వండి, మీ న్యాయం లేదు కాబట్టి చర్చ పెట్టా. మనం కూడా మాట్లాడుతున్నప్పుడు పెన్షనరీ బెనిఫిట్స్ అందటం లేదు, పెన్షనరీ బెనిఫిట్స్ కావు, అవి బకాయిలు. ఒకటి TSGLA ఉంది, గ్రూప్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్. గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎంప్లాయీస్ గా మేము పెట్టుకునే అత్యంత తక్కువ ఇంట్రెస్ట్ కు మాకు భద్రత కోసం మేము పెట్టుకునే డబ్బులే. తర్వాత జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కు ప్రభుత్వానికి ఆ డబ్బుకు సంబంధమే లేదు. అవి మొత్తంగా మేము పెట్టుకునే ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు మొత్తం 60 లక్షలు 70 లక్షలు వస్తుందంటే ఏదో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగికి ఇంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తున్నటువంటి ఒక ప్రచారం తప్ప చాలా క్లారిటీగా. ఒకసారి శరత్ గారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శరత్ గారు.